నమస్తే అన్న. లోపలికి వేయించాం ప్రజాభవన్లకు, ఎట్లున్నాడు రెస్పాన్స్? ప్రజాభవన్లో గత ప్రజావానికి ఇలా ప్రజావానికి నేను గుర్తుపట్టింది ఏంటంటే జనం ఎండలో ఉన్నారు. ఇవాళ జనం ఎండలో ఉన్నారు, సౌకర్యాలు లేవు, కొంత మాత్రమే టెంట్ ఉంది, మిగతా సొంత లైన్లో ఉన్నారు. మొత్తము ప్రజాభవన్ పోలీస్ కబందస్తాల్లోకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, మేము ప్రజాభవన్ బద్దలు కొట్టాము, ఇనుప కంచెలు తీసేసాము, దొరగడికి మొత్తం ఓపెన్ చేసామని చెప్పాడు. కానీ వాళ్ళు అడుగడుగున ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, అక్కడ పోలీస్ అధికారులు, అక్కడ లోపల కూడా పోలీస్ అధికారులు ఉన్నారు. అక్కడ ఇంతకుముందు కౌంటర్ దగ్గరికి పోతే దరఖాస్తు తీసుకుండే, ఆయన దగ్గర పరిష్కారం లేకపోతే ప్రధాన ఇక్కడ నమ్మకం కలుగుతుంది. ఒక అప్లికేషన్ ఇస్తే మనకు సాల్వ్ అయితే ప్రాబ్లం అయిన ఒక నమ్మకం కలుగుతుంది. నమ్మకం తోటి ప్రజలు వస్తున్నారు, ప్రజలు నమ్మకాన్ని నమ్ముతారు. నేను కూడా నమ్మకాన్ని ప్రభుత్వం మీద, ఎందుకంటే అల్టిమేట్ గా ప్రభుత్వమే చేయాలి. కానీ నమ్మకము ఏడాది నుంచి పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ప్రభుత్వం కోల్పోతున్నట్టు అనిపిస్తూ ఉంది. క్రమక్రమంగా ఈ ప్రజాభవన్ ఎంత పటిష్టంగా నిర్వహించారో ప్రజావాణిని అంత తక్కువ దారికి పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లెక్కలే మనం చెప్తా ఉన్నారు. 80,000 దరఖాస్తులు వచ్చిన ఏడాది కాలంలో వాళ్ళు పరిష్కారం చేసిన కేవలం 27,000 మాత్రమే పరిష్కారం చేసిన చెప్పి ఇక్కడ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అంటే 80,000లో కేవలం 27 చేశారు, మిగతా ఎంత ప్రభుత్వం చేయాలి. పాపము అధికారులు మంచి లోపల ఒక ఆయన మంచి వైస్ చైర్మన్ పెట్టారు, మంచి అధికారులు పెట్టారు, ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు, ఒక మానవీయ కోణంలో ఆలోచిస్తున్నారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు ఏమనిపిస్తుంది? వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థ ఉంది. అక్కడ డైరెక్ట్ ముఖ్యమంత్రి వచ్చేటోడు అప్లికేషన్ తీసుకుంటాడు, సాల్వ్ చేసేటోడు. కానీ ఇక్కడ మాత్రం ఆ వ్యవస్థ కనిపిస్తలేదు కదా, అధికారులకు అప్పయిపోయినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్ కు రేవంత్ రెడ్డికి పోలిక లేదు. యాక్చువల్ గా నేను కూడా అప్పుడు దళిత యాక్టివిస్ట్ గా, డిబిఎఫ్ కార్యకర్తగా నేను ఇక్కడ ప్రతి రోజు వచ్చి చాలా సార్లు వచ్చి దరఖాస్తు ఇచ్చినాము. ఆయన ఖచ్చితంగా ప్రతి పిటిషనర్ ను కలిసి మాట్లాడి తను అనుకున్న పిఏకు అధికారికి ఇది పరిష్కారం చేయమని చెప్పేవాడు. 100% సాల్వ్ అయ్యేది కూడా, కొద్దిగా పరిష్కారం కూడా కొంత కూడా అవుతుండే. మొత్తం పరిష్కారం చెప్పలేం. కానీ ప్రజలు ఏమనుకుంటారు, వినేటోడు కావాలి. నువ్వు పరిష్కారం ఎప్పుడు చేసావు తర్వాత సంగతి, వినేటోడు కావాలి. వినేటోడు కొద్దిగా ఉన్నత స్థాయిగా ఉండాలి. ఒక చిన్న అధికారిని కూర్చొని పెట్టి ఆయన మంచి లోపల అధికారులు చాలా బాగా మాట్లాడతారు, చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు. కానీ ప్రజలు ఒక పెద్ద అధికారితో, పెద్ద ఎమ్మెల్యేనో మంత్రితో మాట్లాడితే సమస్య పరిష్కారం అయితే భ్రమలో ఉన్నారు. కానీ అది మనకి ఈయనకి ఇస్తున్నాం మనం. అవును, అక్కడ పోయినా ఈయన ఇంకో అటు పంపిస్తాడు, అటు పోయిన తర్వాత కొట్టి పడేసి కింద పడేస్తారు. అదే పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి 80 అంటే అంత ఈజీగా అయితే ఏం లేదు. అంటే పడేసలేదు, వెంటనే కంప్యూటరీకరణ అవుతుంది, వాళ్ళు చెప్తున్న ప్రకారం కంప్యూటరీకరణ అవుతుంది, ఇది కింది స్థాయికి పోతుంది, కలెక్టర్ దగ్గర పోతుంది, ఆయన దాని మీద ఎంక్వైరీ చేస్తాడు. పద్ధతి ఉంది. మొత్తమే ప్రజావాణి అయితే పడేస్తలేరు. నాకు తెలిసి అయితే డస్ట్బిన్ గారు ఓవి, ఎందుకంటే అక్కడ నోడల్ ఆఫీసర్, ఒక కమిటెడ్ ఆఫీసర్ ఆఫీసర్ ఉంది. కొంత ప్రయత్నం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆ ప్రయత్నం నేను కూడా రకరకాల చర్చల్లో ప్రభుత్వంతో కలిసి మాట్లాడుతున్నాం. అధికారులతో, ముఖ్యంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాదు, వీళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉన్నాం. కొంత పరిష్కార ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఇవాళ దరఖాస్తు ఇచ్చాం, మెసేజ్ వస్తుంది. మేము ఏం కొడుతున్నాం అంటే, మెసేజ్ కాదు రావాల్సింది, ఒక రిసిప్ట్ ఇవ్వండి. నువ్వు ఒక రిసిప్ట్, ప్రజావానికి వచ్చి ఒక రిసిప్ట్ ఇవ్వండి, ఒక ప్రింట్ అవుట్ రిసిప్ట్ ఇవ్వండి, అక్నాలజ్మెంట్ ఇవ్వండి, లేదు ఒక ముద్ర వేయండి, ప్రజావాణి ముద్ర వేయండి. మీ దగ్గర ఆ ప్రింటింగ్ ఖర్చు లేకపోతే ప్రజావాణి ముద్ర వేయండి. ఆ ముద్ర వేయకుండా ఇది ఇస్తే నాకు ఫోన్ ఇవ్వాలి, లేకపోతే పోతుంది. ఎక్కడ చూసుకోవాలి నేను? అది ఆధారం ఏముంటుంది? మళ్ళీ దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరొక జిరాక్స్ సెంటర్కి పోయి మరో 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంది. టైం ఫ్రేమ్ కూడా ఏం లేదు కదా, టైం ఫ్రేమ్ కూడా పెట్టాల్సి ఉంది. యాక్చువల్గా ఒక సమస్య పరిష్కారానికి నీకు ఎలక్షన్ జరిగితే టైం పేరు ఉంటాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి, లేదు లోకల్ ఎలక్షన్ జరగబోతున్నాయి, లేదు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఒక టైం షెడ్యూల్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఒక షెడ్యూల్ రావాలి. మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒక చట్టం తీసుకురా, ప్రజావాణి చట్టము. ప్రజావాణిలో సమస్యలను మేము 3 నెలల్లో పరిష్కరిస్తాము. 3 నెలలు అంటే 90 రోజులు అన్న. 90 రోజులు చాలా పెద్ద, ప్రభుత్వానికి చాలా పెద్ద సమయం అది. కాబట్టి ఒక 3 నెలల టైం పెట్టుకొని మొత్తం సమస్యల పరిష్కారానికి చూపించమని చెప్పి ఒక చట్టం తీసుకురావాలి, ఒక జీవో తీసుకురావాలి. ఇక్కడ నీ మీద నమ్మకం ఉండాలంటే రేవంత్ రెడ్డికి మిగతా కేసీఆర్ కు తేడా ఏంటంటే ఇటువంటి అవకాశం కల్పించాడు. కేసీఆర్ ఇటువంటి అవకాశం కూడా కల్పించలేదు, రేవంత్ రెడ్డి కల్పించాడు. థ్యాంక్ యూ. కానీ కల్పించడమే కాదు, ఇంత జాతర వచ్చి ఇది మేము మా ఊర్లో కూడల జాతర నడుస్తుంది, మాఘమాస జాతర. ఈ జాతరకు వచ్చి పోతే ఏముంటుంది? ఆ రోజు మేము సీడ్ కొనుక్కోవడం, లేకపోతే బచ్చిత పేర్లు కొనుక్కొని తినిపోతాము. ఇటు అట్టే ఉంది. నేను 40 దరఖాస్తు ఇచ్చిన, 2 పరిష్కారం చేసిరు. అది కూడా అధికారుల ప్రమేయం తోటి. అంటే ఇక్కడ ఫాల్స్ కంప్లైంట్ కూడా చాలా వస్తున్నాయి. అంటే 100 వస్తే ఒక 80 దాకా ఫాల్సే ఉంటున్నాయి. అంటే మేము చూస్తున్న ఎనాలిసిస్ ప్రకారం. ప్రకటించే పాల్స్ అంటే ఏంటిది? పాల్స్ అంటే ఏంటిది? పాల్స్ కు ఒక విధానం ఉంది కదా, అది చెప్పు. ఎటువంటి కంప్లైంట్లు, తప్పుడు కంప్లైంట్లు కావచ్చు, లేకపోతే కొందరు అవును పక్కన పెట్టుకోవచ్చు కదా, అవన్నీ పక్కన పెట్టు. నిన్న పేపర్ లో ఈ రాష్ట్ర డీజీపీ ఒక వార్షిక నివేదిక ఇచ్చిండు. ఒక వార్షిక నివేదిక ఇచ్చి గిన్ని అత్యాచారాలు జరిగినాయి, గిన్ని అట్రాసిటీలు జరిగినాయి, గిన్ని నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. ఇట్లా నువ్వు ఎందుకు ఒక దగ్గర? వాళ్ళ దగ్గర ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉండొచ్చు, వాళ్ళ దగ్గర లోపల ఉండొచ్చు. ఇన్ని దరఖాస్తు వచ్చినాయి, ల్యాండ్ గిన్నె వచ్చినాయి, అట్రాసిటీ గిన్నె వచ్చినాయి, పెన్షన్ గిన్నె వచ్చినాయి, ఇందిరా మిల్లు గిన్నె వచ్చినాయి, సెక్రటరీ
రిజెక్ట్ చేసి ఉండొచ్చు. రిజెక్ట్ చేసినా ఎందుకు రిజెక్ట్ చేసినావు చెప్పు. తప్పుడు కంప్లైంట్ రిజెక్ట్ చేస్తే రావద్దని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపు. ఎందుకంటే వ్యవస్థ ఉందా, ఆ వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థ లేదు. తప్పుడు కంప్లైంట్ అని చెప్పి వ్యవస్థ లేదు. తప్పుడు కంప్లైంట్ వ్యవస్థ అని చెప్పి కూతురు తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. నేను చెప్తున్నా నీకు ఒక అన్యాయం జరుగుతుంది. నేను నీ దగ్గరికి వచ్చి నీ మీద తప్పుడు ఆరోపణలతో కంప్లైంట్ చేస్తున్నాను, నా ఆక్రమించని చెప్తున్నా, తీసుకుంటారా? అట్ట దరఖాస్తు తీసుకోవాలి. ఎందుకంటే ఒక సిటిజన్ నీ మీద నమ్మకం వస్తుడు తీసుకో. ఆయన వీళ్ళకేం తెలుస్తుంది అది తప్పుడు దరఖాస్తు వీళ్ళకి తెలియదు కదా పాపం. ఇక్కడ అధికారులకు ఏం తెలుస్తుంది, అక్కడ కలెక్టర్ దగ్గరికి పోతున్నావు లేకపోతే ఇంకో దగ్గరికి పోతున్నావు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. కానీ తీసుకొని దాని మీద విచారణ చేసి వాళ్ళకి పంపు. ఎవడైతే దరఖాస్తు పెట్టి, నేను సపోజ్ దరఖాస్తు పెట్టినా, నువ్వు ఒక తప్పు దరఖాస్తు పెట్టినా, నాకు నువ్వు లెటర్ పంపు. నువ్వు తప్పు దరఖాస్తు పెట్టి ఇటువంటి పెట్టకు, నువ్వు జెన్యూన్ దరఖాస్తు పెట్టు అని చెప్పి నువ్వు లెటర్ పంపు. అప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు. నీకు నువ్వే తప్పని చెప్పి నిర్ణయించుకోనికి హక్కు లేదు నీకు. అది ఇంత గజ్వేల్ గురించి మాట్లాడుతూ అసలు అసెంబ్లీకే వస్తలేడు కదా మరి సీఎం, దాని గురించి మీరు ఏమంటారు? ఒక ప్రతిపక్ష నేత రావాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడిన సమయం వృధా. కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. అంతేకాదు కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కూడా. ఒక ఎక్కువ సీట్లు వచ్చినా ఒక పార్టీకి నాయకత్వం వస్తే ప్రతిపక్ష నాయకుడు వస్తాడు. అది ఆయన బాధ్యత. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూర్చొని ప్రజల పక్షాన నువ్వు మాట్లాడాలి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నప్పుడు నువ్వు నిలయాలి. నువ్వు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే తిడతా పడాలి. తిడతా పడి నువ్వు కౌంటర్ ఇవ్వాలి. ఇప్పుడు అధికారం ఉన్న మీదనే బాధ్యత ఎక్కువ ఉంటుంది. నువ్వు పోయిన మీద ఎన్ని ఆరోపణ చేయొచ్చు, నువ్వు మాట్లాడచ్చు. ఎన్ని రోజులు మాట్లాడుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మీద, కేసీఆర్ ఇన్ని వేసిండి ఇన్ని చేసినని ఒకసారి 2 సార్లు 3 సార్లు మాట్లాడుతుండొచ్చు. కానీ నువ్వు దానికి కౌంటర్ కొట్టాలి కదా. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కేసీఆర్ మాట్లాడుతూ, కేటీఆర్ మాట్లాడుతుండు, ఇంకెవరో మాట్లాడుతున్నారు. కానీ ప్రతిపక్ష నాకంటే చిన్నోడు సీఎం అని చెప్పేసి ఉందంట. ఆ అహంకారం ఉంటే తీసేసుకోవాలి. అది అహంకారమే నిజంగా కూడా. నాకంటే వయసులో చిన్నోడు అనిపిస్తుంది. అది అహంకారమే. నిజంగా అహంకారమే. అహంకారం తన తలలో అహంకారం ఉంది. వెలమ దొర కదా, ఈయన రెడ్డి, ఆయన వెలవ దొర. అది లేదు ఇద్దరు. లేకపోతే ఆ కేసీఆర్ అన్నాడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. అట్లా దళితులు ప్రతిపక్ష నాయకుడు చేయి. నీ పార్టీలో దళితులు గెలిచిన లేదు నాకు లెక్క దగ్గర. గెలిచి ఉంటే వాళ్ళను నువ్వు రాజీనామా చేసి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళకి అప్పచెప్పు. ఆయన రెడ్డి ఎందుకు కొట్లాడతాడు. ఒక దళిత ఉప ముఖ్యమంత్రికి, ఒక ట్రైబల్ మంత్రికి ఇక్కడ ఇచ్చిండు. ఇచ్చి ఆయన లోకాన్ని చెప్తుండు మేము దళితులకి ప్రజాభవన్ అప్పచెప్పిన, ఒక గిరిజనులకు ఇచ్చినామని మెసేజ్ పంపుకుంటూ ఇంకా ఓట్లు కొట్టుకుంటుండు. నువ్వు అటువంటి ఎందుకు చేస్తలేవు? నువ్వు అట్లా చేయవు. నువ్వు పార్లమెంట్, నువ్వు అసెంబ్లీకి రావాలి కదా. నీ నియోజకవర్గం, నీ ప్రజల దగ్గరికి నీకు క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నావు నువ్వే. మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తాడంట. అంటే డబ్బు ఉంది కదా బస్, డబ్బు ఉంది ఎందుకు లేదు? మంచిగా ₹1 సంపాదించుకున్నాడు. ఇవాళ ధనవంతులు లెక్క వచ్చింది కదా. ధనవంతుల లెక్క ఏడీఆర్ అని ఒక సంస్థ రిలీవ్ చేసింది కదా. అత్యంత ధనవంతుడు చంద్రబాబు, తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈయన కూడా కొన్ని ఆస్తులు అని చెప్పి ఆ ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. డబ్బులు లేకలేడు. ఆ మొదటి నుంచి కూడా డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి డబ్బులు. సంపాదించుకో, కానీ ప్రజలకు దగ్గర ఉండు. ప్రజలు నీకు ఓటేసిన ప్రజలకు నువ్వు బాధ్యత వహించు. నీ మీద నమ్మకం ఉంది. ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వే తెచ్చామని చెప్పుకుంటాడు. అమరుల త్యాగాలు మొత్తం కలిపిండు. ఆయనకు స్థానిక ఎలక్షన్లో అవసరం లేదు, జిహెచ్ఎంసీ వస్తే అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఎమ్మెల్యే గెలిస్తే నేను సీఎం అవుతాను, అప్పుడే బయటకు వస్తే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అని ఇప్పుడు కార్యకర్తలు నిలబడతారు స్థానిక ఎలక్షన్లో, వాళ్ళ కోసం పనిచేయడానికి సిద్ధంగా లేడు. కార్పొరేటర్లు నిలబడతారు, వాళ్ళకి వచ్చి పనిచేసిన స్థితిలో కేసీఆర్ లేనట్టు కనిపిస్తా ఉంది. మీరేమంటారు దీనిపై? ఇప్పుడు అది ఒకవేళ ఆయన అట్లా మీరు అన్నట్టు ఆయన అట్లా లేకపోతే ఆయన కూలిపోతాడు రేపు పొద్దుగాల. చాలా మంది ముఖ్యమంత్రి అడ్రస్ ఉన్నాయా? అదే ఇప్పుడు కార్యకర్త కోసం కిరణ్ కుమార్ రెడ్డి, ఇదే ప్రగతి భవన్లో కిరణ్ కుమార్ రెడ్డి ఏడున్నాడు ఇప్పుడు? ఏడో అడ్రస్ లేదు. ఆ అడ్రస్ లో నువ్వు పోతంటే పో. కానీ నేను ఎలక్షన్లు ఎప్పుడు వస్తాము అంటే ప్రజలు పిచ్చోళ్ళు చేయనిక, ప్రజల డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బునంతా వెదజల్లి మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? డబ్బు మీద కాదు నీకు ఉన్నది, నువ్వు ఉండాల్సింది ప్రజల సమస్యల మీద, ప్రజల హక్కుల మీద, రాజ్యాంగం మీద, వీటన్నిటి మీద నువ్వు ప్రతిపక్ష నాయకుడు. నీకు బాధ్యత ఉంది మాట్లాడడానికి. నీకు ఒక హక్కు ఉంది, ప్రభుత్వాన్ని నిలయనికి హక్కు ఉంది. రోడ్డు మీద పోయి కూర్చో, ఎవడదాను నీకు? నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు అన్నావు కదా. ప్రజలందరూ రోడ్ల మీద ఉంటే నువ్వు షో చేసిన వచ్చి ట్యాంక్ బండ్ కాడ ఆ మిలియన్ మార్చిలో ఆ షోలో నిడిచిపెట్టి కూర్చో. నీ నియోజకవర్గంలో రాజీవ్ రాజాని మీద కూర్చో, లేకపోతే నీ హరీష్ రావు కూర్చొని పెట్టుకో, నీ కేటీఆర్ కూర్చొని పెట్టు నీ పక్కకు. అప్పుడు మీడియా అంతా, ఇటువంటి మీడియా అంతా మొత్తం ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కూర్చున్నట. నువ్వు కూర్చుంటే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. వీళ్ళు ఇందిరా మిల్లుకు గోడలు వస్తున్నాయి, నువ్వు రేషన్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ కార్డులు అందరూ వస్తున్నారు, నువ్వు పింఛన్లు ఇవ్వలేదు, వాళ్ళందరూ వస్తున్నారు. నువ్వు చేసిన నేరం ఇప్పుడు ఈయన కూడా అదే చేయబోతున్నాడు. నువ్వు కొద్దిగా నువ్వు మాట్లాడితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే వీళ్ళు మాత్రం ఏం చెప్తారు, ఆయన ధ్వంసం చేసిపోయిండు, పైసలు లేవని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎన్నో రోజులు చెప్పడానికి లేదు. ఏడాది అయిపోయింది నీ పరిపాలనకు. ఒక ధ్వంసం చేస్తే ఏడాది తర్వాత కూడా నువ్వు మంచి చేసుకోనికి సర్దుబాటు నీకు 375 రోజులు అయిపోయింది. నువ్వు ప్రజాపాలన ఉత్సవాలు జరుపుకున్నావు. ఎన్ని రోజులు ఆయన పేరు మీద చెప్తావు నువ్వు?
నువ్వు ఆయన పేరు మీద చెప్తున్నావు అంటే నీకు ప్రజల పట్ల నిబద్ధత బాధ్యత లేదన్నట్టు లెక్క. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇట్లా ఎలా అంటే మామూలుగా వీళ్ళు ఇప్పుడు కవిత బయటకు వస్తుంది, హరీష్ రావు ఎంతో కొంత మాట్లాడుతుండు, కేటీఆర్ మాట్లాడుతుండు, వీళ్ళకి ఇంకా జనాల ఆదరణ ఉందంటారా? నేను రాజకీయాల్లోకి పోను కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆధారణ ఉంటది. ఎవరు పోయినా ప్రజలకు కవిత లిక్కర్ స్కామ్ ఇరికింది, అయ్యో చాలా మంది స్కామ్స్ ఉన్నారు, ఈయన కూడా జైలుకి పోయిండు, చాలా రకాల నన్ను అంటారు లాగా. కానీ ఒక నాయకుడు పోతే ప్రజల దగ్గరికి పోతే చాలా మంది ప్రజలు వచ్చి మాట్లాడుతుంటారు. అది కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రజల నాయకుడు ఒక తెల్లబట్ట నాటు ఇట్లా చూస్తే ప్రజలు వస్తారు, అయ్యా మాకు ఈ సమస్యను పరిష్కారం చేయమంటారు. ఆదరణ ఉంటుంది, లేకుండా ఉండలేదు. సింబల్స్ కదా వీళ్ళు, ఉత్త సింబల్. ఒక బతుకమ్మనే ఒక ఆయన తెలంగాణ తెచ్చిన దేవుడే, అమరుల త్యాగాలను మొత్తం గంగలు కలిపి వీళ్ళే తెలంగాణ తెచ్చిన చెప్పుకోరు కదా. వీళ్ళకి ఆదరణ ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ ప్రజాక్షేత్రం కోమని చెప్తా ఉన్నాం మేము. అంటే వీళ్ళు ఇప్పుడు పోతురు, ఇప్పుడు కవిత ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఏడ చేసింది ధర్నా, ఏడ చేసింది? అటు బీసీల ప్రేమ ఊపిస్తుంది. నువ్వు బీసీలో నువ్వు 15 నువ్వు బీసీలకు ఏం చేసినావు? 15 నుండి నువ్వు చేయింది నీకు అడిగే నైతిక హక్కు ఎక్కడ? నీకు కవితమ్మకు మీరు చెప్తుంది, కవితమ్మకు నేను అడుగుతున్నా, కవితమ్మకు అడిగే నైతిక హక్కు లేదు. ఎక్కడుంది నైతిక హక్కు? నువ్వు నిరాదీక్ష అయ్యి మొత్తమే పోయి ఇందిరాపార్క్ దగ్గర అంతకుముందు దీక్ష కూర్చున్నావు, ఇప్పుడు పోయి కూర్చొని 100 రోజులు నువ్వు రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిండు, బీసీల జనాభా ప్రకారం 47% ఇస్తామని చెప్పిన అవి సాధించగా నువ్వు లేవాడు. ఒక్క మీడియా పెట్టి ఒక కాన్ఫరెన్స్ పెట్టి కాదు, యూ సిట్ డౌన్, నువ్వు అండర్స్టాండ్ చేయి, కూర్చో. జైల్లో ఉన్నావు కదా, ఆ జైల్లో కూర్చొని ఇక్కడ కూర్చో. ప్రజాక్షేత్రంలో నువ్వు పెద్ద మేయ కంటే ఎక్కువ లీడర్ అయితే నువ్వే ముఖ్యమంత్రి అవుతుండొచ్చు. ఆడమే కదా, ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి అయింది, మాయావతి ముఖ్యమంత్రి అయింది, లేకపోతే రాష్ట్రం నువ్వే ముఖ్యమంత్రి కావచ్చు. ఎందుకంటే మీ అయ్యే వయసు అయిపోయింది, తలకాయ పనిచేతులు అని చెప్తున్నారు, నువ్వే ముఖ్యమంత్రి కావచ్చు కదా. అది ఇక అంటే మామూలుగా అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎట్లా అంటే మామూలుగా ఏదన్నా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కావచ్చు ఏదైనా చేంజ్ కనిపించింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కానీ చూస్తే ఒక భిన్నమైన వాతావరణం కనబడుతుంది. గతంలో అధికారులు వినకపోదురు, కొద్దిగా నడుస్తుంది. గత ముఖ్యమంత్రి రివ్యూ చేయలే, ఏ డిపార్ట్మెంట్ రివ్యూ చేయలే. ఈ ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నాడు, మంత్రులు మాట్లాడుతున్నారు, అధికారులు అక్కడక్కడ తిరుగుతున్నారు. కొంత మౌలికమైన మార్పు ఉంది. ఈ మార్పు సరిపోదు. నీ రేవంత్ అన్న స్పీడ్ చాలా స్పీడ్ కదా. ఆ పాట ఉంటుంది కదా, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రేవంత్ నువ్వు 3 జెండాలని స్పీడ్ ఎట్లా, ఆ పాట వాయిస్ ఎట్లుందో రేవంత్ రెడ్డి అట్లా కదలాలి. అట్లా కదిలితే నీ మీద నమ్మకం ఉంటుంది. లేకపోతే నువ్వు కూడా గదే కేసీఆర్ లెక్క మట్ల కలిసిపోతావు. అంటే ఇప్పుడు ఆయన దగ్గరనే దాదాపు ఒక 6 శాఖలో పెట్టుకున్నారు, చాలా ముఖ్యమైన శాఖలు. హోంశాఖ ఒకటి, విద్యాశాఖ ఒకటి, ఇవన్నీ చాలా ముఖ్యమైన శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఇంకా ఎందుకు డిలే జరుగుతుంది అంటారు మంత్రివర్గాన్ని విస్తరించడం? నాకు ఉన్న డౌట్ ఏంటంటే ముఖ్యమంత్రి సీట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీది, ఎప్పుడు రెడ్డి ఊళ్ళో కొడతాడో తెలియదు. ఒక రెడ్డి కూర్చొని ఇంకో రెడ్డి కూర్చుంటాడు, అట్ట భయపడుతుండొచ్చు. కానీ ఏం భయం ఉన్నా కొంత ధైర్యంగా ముందడుగు చేస్తా ఉన్నాడు. హైడ్రా గీడ్రా ఏదో రకరకాలు చేస్తా ఉన్నాడు. ప్రజలు అద్దన్న ప్రజలు ఎవరు కోరుకోలేదు మూసినది చేస్తా ఉన్నాడు, రకరకాలు చేస్తున్నాడు. కానీ ముఖ్యమైన విద్యాశాఖ, ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళ గురించి అక్కడ మధ్యాహ్నం భోజనం తిని దవాఖాన పాలవుతున్నారు, గురుకులాల పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చనిపోతాను, తిండి సరిగా లేదు. వాటి మీద దానికి సంబంధించి ఒక మంత్రి లేడు. వాళ్ళు గతంలో ఆయన కూడా వాళ్ళకి అప్పచెప్పలేదు అధికారులకు. బాసరకు ఒక దానికి ఇన్ఛార్జ్ ఉండాల్సిన అధికారిని పెట్టలేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టిండు. ఈయన కూడా ఇవాళ పెడతలేడు. కాబట్టి విద్యాశాఖ మంత్రి పెట్టు. నేను దళిత యాక్టివిస్ట్ను, ఏడాది అవుతుంది, దళిత అభివృద్ధి శాఖ మంత్రి లేడు. దళిత అభివృద్ధి శాఖ మంత్రి పెట్టు. హోంశాఖ, ఇక్కడ పోలీస్ మిత్రులు కూర్చున్నారు, హోంశాఖ మంత్రి లేడు. ఈ ముఖ్యమైన కదా, ఇవి ఈ ముగ్గురు మంత్రులు ఉంటే వాళ్ళు స్వయంగా పనిచేస్తారు, ప్రజలు దగ్గర అవుతారు. అట్ట కొంత ఆ మూడు ఏవైతే మంత్రి ఉన్నాయో మంత్రులు, విద్యాశాఖ, దళిత అభివృద్ధి శాఖ, హోంశాఖ, వెంటనే హోంశాఖ ఇస్తే ఉన్నాడా వేరే వాళ్ళకి ఇస్తే ఏమో నాకు అట్టే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రెడ్లు ఎప్పుడు కూడా తెలియదు. నల్గొండ రెడ్లు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలో చాలా ఉన్నారు, ఆ నల్గొండ రెడ్లు కూడా కొడుతుండొచ్చు. నల్గొండ రెడ్లకు బీసీలు ఎస్సీలు అంటే వడదు, వాళ్ళు మొత్తం ఒక భూస్వామి సభాగా ఉండు. ఈయనేమో పాపం మహబూబ్నగర్ ఒక వెనుకబడి జిల్లాకి వెళ్ళి ఒక సామాన్య రెడ్డి కుటుంబంకి వచ్చిండు. వాళ్ళేమో ల్యాండ్ లార్డ్స్, రాజగోపాల్ రెడ్డి, కొమ్మటి రెడ్డిలు, ఉత్తమ్ రెడ్డిలు, జానారెడ్డిలు, చాలా ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. ఎప్పుడు కూలగొట్టి రాహుల్ దగ్గరికి పోయి ఒక సీట్ పెట్టి కూలగొడుతున్న భయం ఉండొచ్చు. కానీ సార్లు ఏడాది చేసిన ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉన్నారనుకుంటారా? నేను ఉండాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి అంటూ 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నా. ఏ ప్రభుత్వం మారదు. ఎందుకంటే అస్థిర ప్రభుత్వం అయితే ప్రజా సమస్య పరిష్కారం అవుతాయి, పరిష్కారం కావు. ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలి. ఆ దొంగలు నల్గొండ రెడ్డి వస్తే మొత్తం దేశానంతా ఈ తెలంగాణ నాశనం చేస్తారు. ఒక మహబూబ్నగర్ పేద జిల్లా నుంచి అది కూడా మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది ఆ జిల్లాకు. ఆయన చెప్పాడు కదా నల్లమల్లకి వెళ్ళొచ్చని చెప్పి, నేను ఒక పులిని చూసి వచ్చి చెప్పి కదా, ఆ పులిలాగా పనిచేయమని చెప్పి కోరుతున్నాం మేము. పులిలాగంటే గాంధించుడు కాదు, దాడి చేసుడు కాదు, పులిలాగంటే ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి.
ఏందో ఇప్పుడు అధికారం రాకముందు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కొంచెం స్టేజ్ పెంచుకొని ఇప్పుడు గ్రౌండ్ పట్టించుకుంటలేని ఒక ఆరోపణ అది వస్తుంది. పాలకుల స్వభావము, రెడ్ల స్వభావం అది. ఉమ్. అసలు దొరలు తక్కువ మన దగ్గర. ఈ కేసీఆర్ కు దొరని పేరు వచ్చింది కానీ వెలుమలు మన తక్కువ కదా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తే రెడ్డిలు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినంత భూములన్నీ ఎవరి చేతులు ఉన్నాయి? ఈ రాష్ట్రంలో రెడ్ల చేతిలో ఉన్నాయి. పాలకుడి స్వభావం ఎట్లా ఉంటది? వచ్చేదాకానేమో రేవంత్ అన్న వస్తాడు, అడుక్కుంటాడు, అలుముకుంటాడు, పాటలు పాడించుకుంటాడు. రేవంత్ అన్న ఎవరి పేరు వచ్చిందండి? మన మా కార్యకర్త మాట్లాడుతున్నారు, ఆ మహిళలందరూ అన్న అంటాడు, కేసీఆర్ ఎవరు అన్న లేదు, రేవంత్ అన్న అంటాడు. రేవంత్ అన్న అంటుండే అటువంటి ఆడబిడ్డలకు నువ్వు మహాలక్ష్మి కింద 6 గ్యారెంటీ ఇస్తే ఇప్పటివరకు 2500 ఇస్తాంటే ఇప్పటివరకు దిక్కు లేదా? ఇప్పటివరకు కళ్యాణం మస్తు ఇస్తాంటివి, తులం బంగారం ఇస్తాంటివి, బండి ఇస్తాంటివి, అది దిక్కు లేవా? రణములకు పింఛన్ లేవా? ముసలిలకు పింఛన్ లేవా? ఇవాళ రేషన్ కార్డు లేవా? ఇది ఏం పరిపాలన? ఇది ప్రజా పరిపాలన ఎట్టయితుంది? పైన షో చేస్తే ప్రజా పరిపాలన కాదు. మెజారిటీ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఇస్తా అంటుండే రేషన్ కార్డు సంక్రాంతికి. దానికి ఒక డేట్ కావన్నా, దానికి రేషన్ కార్డుకి ఏమో కొన్ని లక్షల కోట్లు అయితే చిన్న పని. అది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే ఆడ పోయి ఎంఆర్ పోయి దరఖాస్తు తీసుకొని, ఆ మీసో దరఖాస్తు తీసుకొని, ఇప్పటికే దరఖాస్తు ఉన్నాయి. ఒక ఆర్డర్ ఇస్తే కార్డు ఇవ్వాలి. కేసీఆర్ కార్డు ఇవ్వలేదు. ఒకటి రైట్ ఇప్పుడు కార్డు ఇచ్చి మొత్తం జనమంతా పోయి తీసుకొచ్చుకోరు ఒక ప్రింట్అవుట్. అటువంటిది కనీసం పేర్లు లేవు, చిన్న పిల్లల పేర్లు లేవు, పెళ్ళై 10 ఏళ్ళైన వాళ్ళ పేర్లు లేవు రేషన్ కార్డులో. ప్రభుత్వం స్కీమ్ కేమో వాళ్ళ రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వలేదు, నువ్వు ఇవ్వలేదు. ఆయనకి నీకు తేడా ఉంది, అంతే తేడా ఉంది. అంటే ఎందుకు ప్రభుత్వం మీద బడ్జెట్ భారం పడుతుందని ఇస్తలేరు అంటారా? అది చెప్తున్నారు కథలు. అది బడ్జెట్ ముఖ్యం కాదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. బడ్జెట్ అనుకుంటే వస్తుంది, అనుకుంటే వస్తుంది. మన ఐసిఐసి బ్యాంకు 10,000 కోట్లు ఇచ్చింది, అవన్నీ ఖర్చు పెట్టు. ఐసిఐసి బ్యాంకు ఇచ్చింది కదా, రిజిస్టర్ నుంచి వస్తుంది. ఇవాళ డిసెంబర్ 31 రాత్రంతా వైన్ షాప్ ఓపెన్ చేశాడ, దాని ద్వారా నీకు వస్తుంది. ఎవడన్నా రాత్రంతా ఓపెన్ చేస్తాడా? నువ్వు ఆడపిల్లలు అన్నాన్ని అంటుంటే నువ్వు దాని టైం ఎంతో అంతవరకు ఉండాలి. 12-1 గంటల దాకా పెడితే అంటే తాగుర్రి నువ్వు తాగుతాడు, పోలీసులు పట్టుకుంటాడు డ్రంక్ అండ్ డ్రైవ్ లా. ఇదేంటి? 10,000 కాదు, జైలు పోతుంది, బండి పోతుంది, వాళ్ళు ఇచ్చేది పోతుంది. ఇవన్నీ కథలు ఉన్నాయి. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తోడుతో నువ్వే మంది అమ్ముతావా? మందాన్ని అమ్ముడు బంద్ చేయి మొత్తం పూర్తిగా. ఇది ఇటువంటి విధానాలు తీసుకొస్తే మంచిది ముఖ్యమంత్రికి. అంటే పైసలు కావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు పైసలు కావాలంటే ప్రాణాలు చెప్తావా? మేము దళిత బంధు పంటే ఒక సర్వే చేసాం హైదరాబాద్ సిటీలో. ఆ సర్వేలో ఒక హృదయ విధాకరమైన విషయాలు వస్తున్నాయి. ఒక 10 మందిలో 7 భర్తలు కోల్పోయారు. కారణం ఏంటిది? మద్యం తాగి, విచ్చలవిడిగా మద్యం తాగి. నేను ఒక అంత్యక్రియకు పోయిన భవన నిర్మాణ కార్మికుడు, ఆయన మెదక్ జిల్లాకి ఇక్కడ బతకొచ్చిండు. ఆయన మందు తాగేది పని చేయడు. అది 10 గంటలకు ఎట్లా మీరు దుకాణం పడి మీకు కెమెరా దింపండి, 10 గంటల వరకు అనేక మంది తాగేటోళ్ళందరూ లైన్ కడతారు. ఏ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరి నోటి నుంచి మద్యం బంద్ చేస్తామని ఒక మాట కూడా వస్తలేదు. ఎన్టీఆర్ హయాంలో ఎన్టీఆర్ నోటే విందాం. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులలో కావచ్చు ఒక్కరి నుంచి మేము మద్యం అరిగడతామనే మాట వస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు ఎన్టీఆర్ ఆదర్శం అని చెప్తాడు. ఎన్టీఆర్ ఆదర్శం అంటే ఆయన బొమ్మ ఆదర్శం కదా, ఆయన స్టైల్ ఆదర్శం, ఆయన పాట ఆదర్శం కాదు. ఆయన ఒక సంవత్సరం నిషేధించిండు, మద్యాన్ని నిషేధించిండా. దూబగుట్లో అప్పుడు పెద్ద ఎత్తున ప్రజాఉద్యమ, ఒక దళిత నాయకుల రోషం ఆధ్వర్యంలో ఒక ఉద్యమం నడుస్తుంది. దానికి అప్పుడు ప్రభుత్వం వనికి నిషేధించింది. నువ్వు మద్యాన్ని నిషేధించు, రకరకాల ద్వారా నువ్వు ఆదాయం తీసుకో ప్రజల నుంచి. అట్లా వేరే చాలా ఉన్నాయి. నువ్వు పనులు వసూలు చేస్తావు కదా, కరెంట్ బిల్ వసూలు చాలా చేస్తున్నావు కదా. నువ్వు మద్యం తాగిచ్చి ఎందుకు చంపుతావు జనాల్ని? అన్నా అనే పేరు స్థిరం కావాలనుకుంటే మొత్తం మద్యాన్ని నిషేధించు, మద్యాన్ని నిషేధించు. అది మేము డిమాండ్ చేస్తాం DBF గా. ఓకే, థ్యాంక్ యూ అన్నా. ఓకే, ఇది చూస్తూ ఉంటే ఏది ఏమైనా సరే ఒక ప్రజాపాలన అంటే దరఖాస్తులు తీసుకోవడము లేకపోతే ఇంకోటి తీసుకోవడం అది కాదు. నిజంగా ప్రజలకు న్యాయం జరిగినప్పుడే అది ప్రజాపాలన యొక్క ఒక స్ఫూర్తికి నిజంగా న్యాయం చేసినట్టయితే అని చెప్పి మనతో పాటు దళిత నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.